హరే కృష్ణ గోవింద. మనం ఉన్నాము అద్భుతమైన ప్రయాగరాజ్ త్రివేణి సంఘంలో ఉన్నాం. బోట్లో స్నానానికి వెళ్తున్నాము. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్ గోవింద. మనం చూస్తున్నాం అద్భుతమైన ప్రయాగరాజ్ త్రివేణి సంఘం ఉత్తరప్రదేశ్లోని అద్భుతమైన కుంభమేళా జరిగే ప్లేస్లో మనం ఉన్నాం. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు వెళ్ళిన వీడియో, కానీ మనం ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఎవరంటే, ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయికలు అక్కడ మనం స్నానం చేశాము. అలాగే అదిగో చూడండి, ఇది ఓ పక్క యమున, ఓ పక్క గంగా, అంతర్వాహంగా సరస్వతి 3 నదులు కలిగే అద్భుతమైన మధ్యలో వెళ్ళి మేము స్నానం చేసాం. అలాగే ఇక్కడ మెయిన్లు చూడాల్సింది స్నానమే కాకుండా ఇంపార్టెంట్ అయిన లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది అష్టాదశ శక్తిపీఠం, మహాదేవేశ్వర శక్తిపీఠం టెంపుల్, అలాగే బడే హనుమాన్ టెంపుల్, ఇలా ఎన్నో అద్భుతమైన వీడియోలు టెంపుల్స్ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో చూడు, బడే హనుమాన్ రామరావణ యుద్ధం తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ కొంచెం నిద్రపోయాడని ఇక్కడ విశేషం. అందుకే ఇది బడే హనుమాన్ టెంపుల్ అంటారు. హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్. ప్రయాగరాజ్ కి, ప్రయాగరాజ్ కి, ప్రయాగరాజ్ కి, गंगा माता की, यमुना माता की, सरस्वती माता की जय. हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे हरे, हरे रामा, हरे रामा, राम रामा, हरे हरे. हाय, నేను మీ సురేష్ గోవింద. మనం ఉన్నాం ప్రయాగరాజ్ త్రివేణి సంఘంలో ఉన్నాం. అద్భుతమైన స్నానాలకు వెళ్తాం. గంగా, యమున, సరస్వతి నదుల కలయిక స్నానాలకు వెళ్తున్నాం. సీ అండ్ ఎంజాయ్. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సురేష్ గోవింద. అద్భుతమైన ప్రయాగరాజును చూసి దర్శనం చేయండి, ఎంజాయ్ చేయండి. హరే కృష్ణ. పవిత్రమైన గంగా నది ఉత్తరాఖండ్ గంగోత్రి నుండి హిమాలయాల మీదుగా హరిద్వార్, ఋషికేశ్ హిమాలయాల మీదుగా వచ్చి మన కాశీ నగరాన్ని చూసి అక్కడి నుంచి ఈ ప్రయాగకు వస్తుంది. చూడండి మా అత్తమ్మ ఎంత అందంగా చూస్తా ఉందో. చూడండి, ఒక లైక్ చేయండి మా అత్తమ్మకి, మా అక్కగారికి హాయ్ చెప్పండి. అద్భుతమైన ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాం. మనం స్నానానికి వెళ్తున్నాము. సీ అండ్ ఎంజాయ్. అనమాట డబ్బు చూస్తే అంట, డబ్బు పెడితేనే ఆనందం వస్తుంది. హరే కృష్ణ. మనము ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్ రావాలి త్రివేణి సంఘం కాడికి. ఇక్కడికి వచ్చి మనం త్రివేణి సంఘం స్నానం చేయాలంటే మనిషికి 150 రూపాయలు, స్నానానికి 150 రూపాయలు ఇవ్వాలి. ఇస్తేనే మనం బోట్లో అలా షికారుకి వెళ్ళి త్రివేణి సంఘం స్నానం చేసుకొని రావచ్చు. తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, భగవద్భక్తులారా. త్రివేణి సంఘం 3 నదుల అద్భుతమైన సంగమం. ప్రయాగరాజులోని త్రివేణి సంఘం గతంలో అలహాబాద్ అని పిలిచేవారు, ఇప్పుడు ప్రయాగరాజ్ అని పిలుస్తారు. మెయిన్ ప్రయాగరాజ్ అని పిలాలి మనము మన హిందూ ధర్మ ప్రకారం. గంగా, యమున మరియు సరస్వతి నదుల కలిపి ప్రదేశం. ఇది హిందువులకు పవిత్ర స్నాన స్థలం. త్రివేణి సంఘంలో స్నానం చేయడం వల్ల మానవాళి పాపాలను తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతి 12 సంవత్సరాలకు ఈ ప్రదేశం త్రివేణి సంఘం ఒడిన కుంభమేళా జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభం అనేది సముద్ర మందం. తర్వాత దేవుడు తీసుకువెళుతున్నప్పుడు అమృతం చుక్కలు ఇక్కడ పడిపోయాయని నమ్మకం జరుపుకునే పండుగ. అదిగో అద్భుతమైన శ్రీ సురేష్ గోవింద అద్భుతమైన భక్త బృందంతో పవిత్రమైన తీర్థ స్నానం చేస్తున్నారు. చూసి తరించండి. హాయ్, నేను మీ సురేష్ గోవింద. మనం చూస్తున్నాం అద్భుతమైన త్రివేణి సంఘంలో. చూడండి, తెల్లగా నీళ్ళు వస్తున్నాయి. అది గంగా నది ఉత్తరాఖండ్ హిమాలయాల నుంచి వస్తుంది. ఇది యమునా నది, అంతర్వాహినిగా సరస్వతి నది. ఈ 3 నదులు కలుస్తాయి ఇక్కడ. చూడండి, అద్భుతంగా తెలుస్తుంది మనకి. వాటర్ డిఫరెన్స్ కనపడుతుంది. ఆ తెల్లగా ఉండే కొద్ది బూడిద రంగు ఉండే వాటర్ హిమాలయాల నుంచి వస్తుంది. ఇది గంగా వాటర్, ఇది కొద్ది బ్లూగా మబ్బుగా ఉండేది యమునా వాటర్. 2 ఇక్కడ మిక్సింగ్ అవుతాయి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలయిక ఇక్కడ. ఓం నమః. నీళ్ళు పట్టుకోండి, ఇక్కడ నీళ్ళు పట్టుకోండి. ఓం నమః. చూడండి, నదులు కలుస్తున్నాయి చూడండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీ పరమేశ్వర.
అది చూడండి, మూడు నదులు కలుస్తున్నాయి చూడండి. ఓం నమః శివాయ. హలో హలో, జై గంగా మాత. గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర యుభోషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాబహారం వారాణసీపురపతిం భజే విశ్వనాథం. వెరీ గుడ్ గుడ్. హర హర శంభో శంభో మహదేవ, హర హర శంభో శంభో. జయ శక్తి, జయ మాత. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ సురేష్ గోందా. మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం. 18 అష్టాదశ శక్తిపీఠంలో మాధవేశ్వరి శక్తిపీఠం ఇది. ఈ ఉత్తరప్రదేశ్లో కాశీకి 135 కిలోమీటర్ దూరంలో ఈ ప్రయాగ త్రివేణి సంఘం 6 కిలోమీటర్ దూరంలో ఉంది. అద్భుతమైన ప్రయాగ మాధవేశ్వర శక్తిపీఠం. దర్శించి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఇక్కడ అమ్మవారి వేళ్ళు చెయ్యి పడిన చోటు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో ఏ దేవత విగ్రహం ఉండదు. విగ్రహం బదులుగా చెక్క బండి లేదా డోలి ఉంటుంది. దాన్నే భక్తులు దేవతగా భావించి భక్తితో పూజిస్తారు. అదిగో చూడండి, అద్భుతంగా ఉయ్యాల ఊతూ ఉంటుంది. అలోపి అదృశ్యమైన అనే మూలం శివుడి భార్య సతీ మరణం తర్వాత దుఃఖంలో ఉన్న శివుడు ఆమె మృతదేహంతో ఆకాశంలో గమ్యం లేకుండా తిరిగాడనే విశ్వాసం హిందూ పురాణ ప్రకారం ఆధారంగా ఉంది. దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత సతీదేవి దహనం జరిగింది. ఆ సందర్భంలో శివుడు మానసికంగా కలవరపడి సతీదేవి శిరను ఎత్తుకొని గమ్యం లేకుండా తిరుగుతుంటాడు. శివుడు దృష్టిని దాని నుండి మరచడానికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీర భాగాలను విచ్ఛిన్నం చేశాడు. సతీదేవి శరీర భాగం పడిన ప్రతి ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాలుగా మారినవి. ప్రయాగ అనేది సతీదేవి శరీరంలో చివరి భాగం నేలపై పడిన చివరి ప్రదేశం. ఇక్కడ సతీదేవి దేహం మాయమైంది, అందుకే అలోపి అని పేరు వచ్చింది. అలోపి మాత గురించి మరికొన్ని కథనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా ఒక సింహం అమ్మవారిని పూజించడానికి ఉంటుంది. కానీ ఇక్కడ విగ్రహం లేదా సింహం లేదు. చెక్క డోలిపై దేవత ఉందని మనం ఊహించుకోవాలి. అందుకే అలోపి అనే పేరు వచ్చిందని స్థానిక కథనం ప్రకారం. అలోపి మాత కొత్తగా పెళ్ళైన వధువు దొంగలు వివాహ దళంపై దాడి చేసినప్పుడు ఆమె పల్లకింద అదృశ్యమైంది. వధువు అద్భుతంగా కనిపించకుండా పోవడంతో ఆమెను అలోపి మాతగా పూజిస్తారు. రామకృష్ణ మఠం మొదటి అధ్యక్షుడు, ఆధ్యాత్మిక పుత్రుడు శ్రీరామకృష్ణ పరమహంస, ఉత్తమ విద్యార్థి అయిన స్వామి బ్రహ్మానంద ఇక్కడ అమ్మవారిని త్రిజటగా చిన్న పొలాడుకు చూశారు. అదిగో అద్భుతమైన శ్రీ బడే ఆంజనేయ స్వామి, బడే హనుమాన్ టెంపుల్. స్వామిని దర్శించండి. 20 అడుగులు పొడవు, 10 అడుగుల ఎడల్పు, అద్భుతంగా ఉంటారు స్వామివారు. ఇక్కడ ఇది త్రివేణి సంఘం నది ఒడ్డున 6 కిలోమీటర్ దూరంలో స్వామి అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ మాధవేశ్వర శక్తిపీఠము, ఆ బడే హనుమాను కొంచెం దూరం డిస్టెన్స్లో ఆ నది ఒడ్డున ఉన్నాడు. ఇది స్వామి వెళ్ళడానికి కారణం రావణ యుద్ధం అనంతరం స్వామివారు ఇక్కడ అలసిపోయి కొద్ది గంగా తీర్థాలు సేవించి ఇక్కడ నిద్రపోయాడని, కొంచెం సేద తీరాడని ఇక్కడ స్థలమాహిత్యము. అద్భుతంగా ఉన్నాడు స్వామి. దర్శించి తరించండి. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ఈ రెండు త్రివేణి సంఘం నది ఒడ్డున వస్తాయి. ఉత్తరప్రదేశ్లో మాధవేశ్వర శక్తిపీఠం, బడే హనుమాన్ టెంపుల్. అద్భుతమైన టెంపుల్స్ దర్శించి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని. అదిగో దర్శించండి. జై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారిని. ఎక్కడ రాముల వారు ఉంటారు అక్కడ హనుమయ్య ఉంటాడు, ఎక్కడ హనుమయ్య ఉంటాడు అక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉంటారు. ఇప్పుడు అద్భుతమైన టెంపుల్స్ ఎన్నో మన భారతదేశంలో అద్భుతంగా ఉన్నాయి. దర్శించి తరించండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ఆపదామర్థానం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ సీతారామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. జై శ్రీ